జై తెలంగాణ అందరికీ నమస్కారం। తెలంగాణ రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా తయారైంది। ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముఖ్యమంత్రి కాదు కదా ఒక షిప్రాష్ కంటీనంగా మాట్లాడుతాను రేవంత్ రెడ్డి గారు। ఏ ముఖం పెట్టుకొని ఇలా నీలుగుతున్నావో సమాధానం చెప్పాలి రేవంత్ రెడ్డి। కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ఇలా ముఖ్యమంత్రి పదవి భిక్ష వేసింది తెలంగాణ ప్రజలు। నీకు కేసీఆర్ గారి పోరాటమే లేకపోతే ఇలా నీకు ముఖ్యమంత్రి పదవి దిక్కులేదు। స్వయంగా నువ్వు ఒక మాట అన్నావు, నేను రాజకీయాల్లో ఉండి మాట్లాడొద్దు కానీ 100కు 100% ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా ఎదుర్కొని నిలబడి తను చిత్తశుద్ధితో ఉన్నాడు కాబట్టే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది। దీన్ని ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది నిజమని చెప్పి స్వయంగా నువ్వు చెప్పినటువంటి మాట। ఇవాళ ఏమంటున్నావు, తెలంగాణలో ఉండే అర్హత లేదా కేసీఆర్ గారికి? సిగ్గుండాల మాట మాట్లాడడానికి? కేసీఆర్ గారి కాళ్ళు గడిగి నెత్తిల ఓసుకున్నా నీ పాపం అనేది తగ్గదు ఇంకా। ఎందుకంటే ఉద్యమకారుల మీద తుపాకి ఎక్కువ పెట్టినోనివి నువ్వు। సీమాంధ్ర పాలకుల బూట్లు లాక్కుంటా వాళ్ళ వెంట తిరుక్కుంటూ తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసినోని నువ్వు। యా రోజు కాంగ్రెస్ను తిట్టుకుంటా టీడీపీ భజన చేసుకుంటా వాళ్ళ కాళ్ళ బూట్లు నాకిన సందర్భం మర్చిపోతే ఎట్లా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ఇవాళ నువ్వు కేసీఆర్ గారిని మాట్లాడే మొగోనివైనావు। ఏ రోజు నీ పాలనలో ఏ ఒక్క ప్రజలు సంతోషంగా ఉన్నారు? ఏది చేతనైంది? నీకు ఒక కులగణన సర్వే చేయడం చేత కాలేదు, ఒక రైతు బంధు ఇవ్వడం చేతనైతే లేదు, రైతులకు బోనస్ ఇవ్వడం చేతనైతే లేదు, పెంచిన పెన్షన్లు ఇవ్వడం చేతనైతే లేదు, 15,000 ఇస్తా రైతు బంధు అని చెప్పేసి దాన్ని 12,000 కుదిర్చి అది కూడా ఇవ్వలేనటువంటి దద్దమ్మవు నువ్వు। ఒకవైపు మహిళలకు 2,500 ఇస్తానని మోసం చేసిన దద్దమ్మవు నువ్వు। ఒకవైపు విద్యార్థులకు సైకిల్ ఇస్తానన్నావు, స్కూటర్లు ఇస్తానన్నావు, కళ్యాణ లక్ష్మితో బంగారం పేరు చెప్పి మోసం చేసినవు నువ్వు। ఇలా రైతు బీమా పత్తకు లేదు, కేసీఆర్ కిట్లు పత్తకు లేవు, రాష్ట్ర పరిస్థితులను సర్వనాశనం చేస్తున్నటువంటి దద్దమ్మవు నువ్వు। కేసీఆర్ గారి కేసీఆర్ గారి పేరు ఎత్తడానికి కూడా నీకు అర్హత లేదు। నక్కకు నాగలోకానికి ఉన్న తేడు ఉంటుంది నీకు కేసీఆర్ గారికి। నువ్వా కేసీఆర్ గారి గురించి మాట్లాడేది? కేసీఆర్ పాలన భారతదేశంలో ఆదర్శంగా నిలబడింది। కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ప్రపంచ మండలాలు, ఐక్యరాజ్య సమితి మండలాలు పొందినాయి। పార్లమెంట్ సాక్షిగా మాకు అది సంబంధం లేకున్నప్పటికీ పార్లమెంట్ సాక్షిగా ఎన్నో అభినందనలు, రివార్డులు అందుకున్నటువంటి పాలన కేసీఆర్ గారు। తెల్లవార్త ఇవాళ ప్రజలు నిన్ను తిట్టని బూతులు తిడతా ఉన్నారు, అయినా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ కేసీఆర్ గురించి మాట్లాడే ముఖం అనేది? కేసీఆర్ గారి పేరెత్తే అర్హత లేదు నీకు। ఇవాళ రాష్ట్ర ఆదాయాన్ని దగ్గర పడిపోయింది, రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతుంది, రాష్ట్ర ప్రజలందరూ రోడ్లపైకి వస్తున్నారు, అన్ని వర్గాల చివరికి పోలీసులు కూడా రోడ్లపైకి వచ్చినటువంటి సందర్భం। ఇంకా సిగ్గు లేకుండా కేసీఆర్ గారిని నోరు వారేసుకుంటున్నావు। కేసీఆర్ గారిని అనే ముందు తెలంగాణ ఉద్యమంలో నీ పాత్ర ఏందో గుర్తు చేసుకోవాలి। ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు అంటే దానికి కారణం ఎవరో గుర్తు చేసుకోవాలి। మరొకసారి నోరుందని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నావు।